మహాగణుడు, మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనబడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఒక చిన్న మనవి మీ మధ్యలో తెలియపరుస్తున్నాను. వీడియో ఎందరైతే చూస్తున్నారో వీలైతే ఒక చిన్న లైక్ చేయండి. ఇతరులకు ఈ వీడియోను మీరు షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఈ వాక్యము అనేకులకు చేరువై వారు కూడా ఆ వాక్యాన్ని విని దీవించబడుటకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీ చిన్న సహాయం చేస్తారని ప్రభు ప్రేమ బట్టి మీకు తెలియపరుస్తున్నాను. యథావిధిగా ఈరోజు కూడా ఒక చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంది. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తా ఉంది. నాకు ప్రియమైన వార్లారా, అనంత జ్ఞానిగా పిలువబడిన సొలొమోను భక్తుడు ఈ మాటలు చదివిస్తా ఉన్నాడు. నిశ్చయముగా ముందుగతి రాని వచ్చును అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఈ దైనందిన జీవితంలో మన ఈ ఆత్మీయమైన ప్రయాణంలో వ్యర్థులను చూసి లేకపోతే పాపులను చూసి మచ్చరపడకుండా వారి పైన ఏదో ఒక విధమైన చూపు మనం కలిగి లేకుండా ఎలవేళలా దేవుని మనము ఆరాధించి దేవుని పట్ల మనం ఆనుకొని దేవుని మీద ఆధారపడగలిగితే నిశ్చయముగా మనకు ముందు గతి అంటే మంచి దినాలు రానే వస్తాయి అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. సర్వసాధారణముగా క్రైస్తవులు చేసే ఒక చిన్న పొరపాటు ఏంటంటే, శత్రువులు లేకపోతే క్రైస్తవులుగా మనం ఉన్నప్పటికీ క్రైస్తు రక్తము ద్వారా మనం కడగబడి దేవుని మందిరములో ప్రతి ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నా, క్రీస్తు రక్తములో మనం చేవేస్తున్నా, క్రీస్తు బల్లాలో మనం చేవేస్తున్నప్పటికీ మనలో ఉండే ఒక చిన్న పొరపాటు ఏంటంటే, ఈరోజు మనకు ఆశీర్వాదం లేదని, ఈరోజు మనకు మంచి ఐశ్వర్యం కలగలేదని ఎదుటి వారికి అంటే క్రీస్తుని ఎరగని వారికి లేకపోతే శత్రువులకు ఆశీర్వాదాన్ని చూసి శత్రువులు క్షేమముగా ఉండటం చూసి క్రైస్తవులుగా కొన్నిసార్లు మనం ఓర్చుకోలేకపోతాము. మన మనసులో మత్సర పడతాము. అయితే భక్తుడు అంటాడు, మీరు ఎటువంటి మత్సర పడాల్సిన అవసరం లేదు. ఎదుటి వారిని చూసి ఎదుటి వారి క్షేమమును చూసి నీవు కుళ్ళుకోవాల్సిన అవసరం లేదు. నిశ్చయముగానే ముందు గతి రానే వచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ మాటలు వింటున్న ఎవరివైనా సరే, నా ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ఈరోజు ఇంతవరకు ఎవరిని చూసి నీవు మత్సరపడ్డావు, ఎవరిని చూసి నీవు కుళ్ళుకున్నావు, ఎవరిని చూసి నీవు ఏదో అయిపోయింది, నాకు ఏ ఆశీర్వాదం లేదు, నాకు ఏ మేలు కలగలేదు అని ఒకవేళ నువ్వు భ్రమపడుతూ నువ్వు అనుకుంటున్నావేమో, నిశ్చయముగాని ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన వాళ్ళరా, ఏనాటికి ఎదుటి వారిని చూసి మనం మచ్చరపడకూడదు. ఎందుకంటే తగిన కాలమందు ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. ప్రభు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే, ప్రభు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే ఒక సమయము ఆయన ముందుగానే సిద్ధపరిచి ఉంటాడు. ఆ సమయము వచ్చేంత వరకు నువ్వు వేచి ఉండాలి. అప్పుడు ఆ సమయము వచ్చినప్పుడు మాత్రమే ప్రభువు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. అయితే మొత్తానికి దేవుని వాక్యం చదివిస్తా ఉంది, నిశ్చయముగానే ముందుగతి రానే వచ్చును, ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ప్రియమైన వాళ్ళరా, నీ ఆశ భంగము కానేరకూడదంటే నీ నీ ముందుగతి నీకు రావాలి అంటే మనం ఏం చెయ్యాలో 2-3 మాటలు మీకు చూపిస్తాను. చూడండి, కీర్తనలో ఒక మాట ఉంటది, 34:12 ఒక మాట ఉంటది. ముప్పై 34వ అధ్యాయము 12-13 ఒక మాట చూడండి. బ్రతుక గోరు వాడెవడైనా ఉన్నాడా, మేలు నొందక అనేక దినములు బ్రతక గోరు వాడెవడైనా ఉన్నాడా, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకొనుము. చూడండి,
బ్రతక గోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరువాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. చెడ్డ మాటలు చూడండి పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు కలిగి మీకు నేర్పెదను. బ్రతక గోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునము. కీడు చేయటమాని మేలు చేయటమాని సమాధానం వెతికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది, ఆయన చెవులు వారి మొరలు యొగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయి వారి జ్ఞానమును భూమి మీద నుండి కొట్టివేయబడినది. యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతుల మొరపెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించెను. విరిగిన హృదయం గల వారి యెహోవా ఆసన్నుడు, నలిగిన హృదయం గల వారికి ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, నీ ముందు గతి నీకు రావాలంటే, నీకు మంచి క్షేమము కలగాలంటే, నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే, నీకు మేలు కలగాలంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని చెడ్డ మాటలు పలకకుండా నీ నోటిని నీవు కాచుకోగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, నేటి క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే, ఉదయం లేస్తే మన నోటిలో దుర్భాషలు మాట్లాడుతూ ఉంటాము. మాట్లాడకూడని మాటలన్నీ మనం మాట్లాడుతూ ఉంటాము. ఏ మాటలైతే పలకకూడదో, ఏ మాటలైతే మన నోటి ద్వారా పలకకూడదో ఆ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాము. ఆరాధనకు వెళ్ళి అన్య భాషలు మాట్లాడతాము. బయటికి రాంగానే అన్ని భాషలు మాట్లాడతాము. ప్రేమైన వాళ్ళారా, ఓ రోజు దైవజనులు యేసన్న గారు ఒక చిన్న సందర్భాన్ని చెప్పారు. అదేంటంటే, ఒకరోజు ఆయన వారి విశ్వాసి యొక్క గృహ ప్రాంతాలకు వెళ్తూ ఉండగా, వారి సంఘ విశ్వాసి అయిన ఒక తల్లి వేరే అన్యురాలతో తగాదాడుతుందంట. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ దైవజనులను చూసి ఆ అమ్మగారు హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా ఆమేన్ అంటుంటే, ఆ అన్యురాలైన ఆ అవతల వ్యక్తి కూడా నీకే స్తోత్రం, నీకే హల్లెలూయా, నీకే ఆమేన్ అంటూ ఆమె అనటం సాగిందంట. ఈ దైవజనులు యేసన్న గారికి ఏమీ అర్థం గాక, ఈమేంటి నీకే హల్లెలూయా, నీకే స్తోత్రం, నీకే ఆమేన్ అంటుందని వెళ్లి ఆమెను అడగక, అమ్మా ఏంటి నువ్వు ఇలా అంటున్నావు అని ఆ దైవజనుడు ఆమెను అడగగా ఆమె చెప్పిందంట, అయ్యా ఇప్పటిదాకా ఈ తెల్లగుడ్లేసుకొని మీ చర్చికొచ్చే ఈవిడ ఇప్పటిదాకా నన్ను మొదలైన నానాకమైన మాటలతో తిట్టింది. అదేంటో మిమ్మల్ని చూసి ఒక కొత్త రకమైన భాషతో నన్ను తిట్టింది. హల్లెలూయా స్తోత్రం ఆమేన్ అన్నది. కాబట్టి ఆ భాష నాకు రాదు కాబట్టి, ఆ భాష నాకు రాకపోయినా ఆమె భాషలోనే నేను ఆమెను తిట్టాను. అందుకే నీకే హల్లెలూయా, నీకే స్తోత్రం, నీకే ఆమేన్ అని నేను అన్నానయ్యా అని ఆమె చెప్పిందంట. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మందిరంలోనేమో అన్య భాషలు, మందిరము దాటితే అన్య భాషలు మనం మాట్లాడతాము. ప్రియులారా, దేవుడు మనకు నోరునిచ్చింది ప్రభువుని మహిమపరచడానికి, పరిశుద్ధమైన మాటలు మాట్లాడడానికి తప్ప, దుర్భాషలు మనం మాట్లాడకుండా, చెడ్డ మాటలు మాట్లాడకుండా మన నోటిని మనం కాచుకోగలిగితే దేవుడు నిశ్చయముగా మనను ఆశీర్వదించును గాక. రెండో మాట కిందనే ఉంటది, మన కపటమైన మాటలు పలకకుండా మన పెదవులను మనం కాపాడుకోగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. కపటమైన మాటలు, యుక్తిపూర్వకమైన మాటలు చాలా మంది జనాలు మాట్లాడుతూ ఉంటారు. మనుషులను మభ్యపెట్టి, మనుషులను మోసం చేసి, కపటకరంగా, యుక్తికరంగా వారిని మోసం చేసి, ఎవరినో మోసం చేసి మేలు పొందాలని కపటపూర్వమైన మాటలను మాట్లాడి ప్రియమైన వాళ్ళని అనేకులను ముంచి వారు దుఃఖిస్తూ ఉంటే, వారి కష్టార్జితాన్ని వీరు దోచుకొని ఆనందిస్తూ సుఖభోగాలను అనుభవిస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఇది క్రైస్తవులకు ఏనాటికి తగదు. క్రైస్తవులుగా అవునంటే అవుననాలి, కాదంటే కాదనాలి తప్ప కపటపూర్వమైన అబద్ధమైన మాటలు మనం ఎన్నటికీ పలకకూడదు. ప్రియమైన వాళ్ళారా, మన స్వార్థం కొరకై, మన మేలు కొరకై, మన సంతోషం కొరకై ఎదుటి వారిని యుక్తి చేయటం లేకపోతే కపటం చేయటం అన్నది మనకు అది తగదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. కపటకరమైన మాటలు ఏనాటికి మనం పలకకుండా
మన పెదవులని మనం కాసుకోగలగాలి. చూడండి మూడవది కూడా మీకు చూపిస్తాను. సమాధానము వెదకి దానిని మనం వెంటాడాలి. సమాధానం చూడండి అక్కడుంటది. సమాధానము వెతికి దానిని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. సమాధానం ఎల్లవేళలా నీవు సమాధానంగా ఉండాలి. సమాధానాన్ని పంచాలి. ఎక్కడైనా తగాదాలు జరుగుతూ ఉంటే, వాగ్వాదాలు జరుగుతుంటే, గొడవలు జరుగుతుంటే నీవు వెళ్లి నీ చేతనైతే వారిని నువ్వు సమాధానపరచు. వారిని ప్రేమించు. వారికి సర్ది చెప్పు. వారిని కొంచెం అల్లరి తగ్గేంత వరకు అయ్యా నువ్వు కొంచెం ఓర్చుకో బాబు, నువ్వు కొంచెం ఓర్చుకో. అమ్మా నువ్వు కొంచెం శాంతంగా ఉండు. నువ్వు కొంచెం మాట తగ్గమ్మా అంటూ నీ వల్లనైతే నువ్వు వాళ్ళని శాంతపరిచి సమాధానపరచాలి తప్ప, ఆ పక్కకు వెళ్లి ఒక పొల్లేసి, ఈ పక్కకు వెళ్లి ఒక పొల్లేసి, ఆ పక్క వెళ్లి కొంచెం కిరోసిన్ పోసి, ఈ పక్క వెళ్లి కొంచెం పెట్రోల్ పోసి జరుగుతున్న ఆ తగాదును లేకపోతే ఆ వాగ్వాదాన్ని పెంచి పోషించే వ్యక్తిగా క్రైస్తవులు ఏనాటికి ఉండకూడదు. ఎప్పుడు నువ్వు సమాధానంగా ఉండాలి. సమాధానమునే పంచాలి. నీవు మనసు ఎప్పుడు సమాధానంగా ఉండాలి. నీవెక్కడ ఉన్నా సమాధానంగా ఉండాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. శిష్యులతో యేసుక్రీస్తుల వారు చెప్తూ, మీరు సువార్తకు వెళ్తున్నప్పుడు ప్రతి ఇంటి గడప తొక్కుతున్నప్పుడు మీకు సమాధానం కలుగును గాక అని వారితో మీరు చెప్పండి. ఒకవేళ ఆ సమాధానం పొందుకునే ఆ స్థితి, ఆ అర్హత వారికుంటే ఆ సమాధానం వారిపై నిలుచుద్ది. ఆ కుటుంబంలో ఆ సమాధానాన్ని పొందుకునే అర్హత వారికి లేకపోతే ఆ సమాధానం తిరిగి వచ్చి మీ తలపై నిలుస్తుందనేది యేసుక్రీస్తుల వారు శిష్యులతో చెప్పాడు. అంటే క్రైస్తవులుగా మనం ఎక్కడికి వెళ్ళినా సమాధానంగా ఉండాలి. ఎక్కడ ఉన్నా మనం నెమ్మదిగా ఉండాలి. మనం ఏ ప్రాంతంలో ఉన్నా, మన గృహంలో ఉన్నా, ఎదుటి వారి గృహంలో ఉన్నా, బయట ఉన్న, పొలాలలో ఉన్న, సమాజంలో ఉన్న, మనమున్న చోట సమాధానం ఉండును గాక. అలా క్రైస్తవులుగా మనం అలా సమాధానముగా ఉండగలగాలి. ప్రియులారా ఇంకో మాట కూడా చూపిస్తాను. మనం ఉన్న చోట కీడు చేయకుండా మేలు చేయాలి. చూడండి, కీడు చేయుట మాని మేలు చేయము. కీడు చేయుట మాని మేలు చేయాలి. క్రైస్తవులు చేతనైతే ఎవరికైనా ఒక రూపాయి సహాయం చేయగలగాలి. ఎందుకంటే క్రీస్తు ప్రేమ మనలో ఉంది కాబట్టి ఆ ప్రేమను మనం చూపుతూ చేతనైతే ఒక రూపాయి ఎవరికైనా సహాయం చేయగలగాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేలు చేయకపోయినా పర్వాలేదు గాని ఎవరికి మనం కీడు చేసే వారముగా ఉండకూడదు. ఎదుటి వారిని వంచే వారముగా మనం ఉండకూడదు. ఎదుటి వారిని మోసం చేసే వారముగా మనం ఉండకూడదు. క్రైస్తవులతో ఆనాడు అపోస్తుల కాలములో అనేకులు వారి కలిగిన చెర స్థిర ఆస్తులను అమ్మి తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల వద్ద ఉంచారు. అయితే అపోస్తులు నిస్వార్థంగా నిక్కపటముగా వారు అందరికీ సమానముగా పంచిపెట్టి సహాయం చేశారు. మేము పేదవారము, మేము ధనికులము అనే తెర లేకుండా వారంతా సమానంగా ఐక్యతతో వారు సమానంగా బ్రతికారు. కారణం ఏంటంటే అదే స్వార్థం లేకుండా వారు నిస్వార్థంగా వారికి కలిగిన యావత్ ఆస్తిని అన్ని వారు ఇచ్చారు. అంటే అనేకులకు వారు సహాయం చేశారు. ఈనాటి కూడా కుదురరా క్రైస్తవులుగా ఈరోజు మనకు సమృద్ధి కలిగిందంటే సంఘంలో ఉన్న పేదవారికి లేకపోతే సమాజంలో ఉన్న పేదవారికి ఏదైనా సహాయం చేయగలిగే మనసు మనలో ఉండాలి కానీ దోచుకోవాలని, దాచుకోవాలని, ఎవరినో వంచాలని, మోసం చేయాలని, అక్రమం చేయాలని ఏనాటికి మనం క్రైస్తవులుగా కోరుకోకూడదు. ప్రియమైన వాళ్ళారా గమనించండి. క్రైస్తవులుగా మనము ఎవరికైనా మేలు చేసే స్థితిలో ఉండాలి గాని కీడు చేసే స్థితిలో ఉండకూడదు. మేలు చేయకపోయినా పర్వాలేదు. కీడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం చేయకూడదు. ప్రియమైన ఇంకొక మాట చూడండి. జ్ఞానము కలిగి సామెతల్లో ఉంటది. జ్ఞానము కలిగి ఉండము. సామెతలు 24:14 ఒక మాట ఉంటది. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన యెడల ముందుకు నీవు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన యెడల ముందు ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. నీవు జ్ఞానము కలిగి ఉండాలి. మూర్ఖుడు వలె ఉండకుండా, మూర్ఖపు ఆలోచనలు చేయకుండా దేవుడిచ్చు అనంతమైన జ్ఞానము, దైవికమైన జ్ఞానాన్ని నువ్వు పొందుకోగలిగి ఉండవాలి. ఈ లోకంలో పడి మూర్ఖుల వలె ఈ మూర్ఖ తరం వారికి వేరై దేవుని యొక్క అనంతమైన జ్ఞానము, అనంత జ్ఞాని అయిన దేవాది దేవుడు ఇచ్చే ఆ పరిశుద్ధమైన జ్ఞానాన్ని నువ్వు పొందుకొని నీవు జ్ఞానిగా మార్చబడుదువు గాక. ఈ లోకంలో జ్ఞానము అది
పాపానికి దారితీస్తుంది, అది మరణానికి దారితీస్తుంది. అయితే దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందుకోగలిగితే నీ ముందు గతి నీకు రానే వచ్చును. నీ ఆశయ భంగము కానేరదు. చూడండి, నీ ఆశ భంగము కానేరదు. నీకు మంచి గతి కలుగుద్ది. దేవుని జ్ఞానం నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో నీ కుటుంబం బాగుపడుతుంది, నీ సమాజం బాగుపడుతుంది, నీ సంఘం బాగుపడుతుంది, నీవున్న ప్రాంతం ప్రశాంతంగా ఉంటది, నీవు నెమ్మదిగా ఉంటావు, నీవు ఆశీర్వదించబడతావు. అదే లోక జ్ఞానం పొందుకుంటే పాపములో పరిపక్వం చెందుతావు, ఈ లోక మాలిన్యాలను నువ్వు కలిసిపోతావు, నీవు మరణానికి అప్పగించబడతావు. కాబట్టి ఇక లోకపరమైన జ్ఞానమేమి అక్కర్లేదు గాని దైవిక సంబంధమైన జ్ఞానముతో నీవు నింపుకుందువుగాక. ప్రేమైన వాళ్ళ చివరిగా మాట చూపిస్తాను. అదే సామెతల్లో 11లో ఒక మాట ఉంటది. 11లో ఒక మాట ఉంటది. 11:24లో 24 చూడండి, దుర్జనుని ముందు గతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడు యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగు చేయని వారి జోలికి పోకుము. చూడండి, నా దుర్జనుని ముందు గతి లేదు, చెడ్డవాడికి మంచి గతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము. చెడ్డవారికి మంచి గతి ఉండదు, వారి దీపాలు ఆరిపోతాయి. నా ప్రియుడా, నా కుమారుడా, నీవు యెహోవాను గణపరచుము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే నీవు చెడ్డవానిగా ఉండకూడదు. సమాజంలో, సంఘంలో నీవు మంచివాడిగా పేరు ప్రఖ్యాతులు పొందాలి తప్ప ఫలాని వాడు ఇలాంటి వాడండి, ఫలాని వాడు అలాంటి వాడండి, ఫలాని వాడు ఇలా చేశాడు, ఫలాని వాడు ఈ దుర్మార్గపు కార్యం చేశాడు, ఫలాని వారికి కీడు చేశాడు అనే చెడ్డ పేరు ఏ నాటికి నువ్వు సంపాదించకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, చక్కటి మాటల కింద చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మలకుండా నీ పెదవులను కాచుకొనము, కీడు చేయటం మాలి మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము అని. చూడండి, యెహోవా దృష్టికి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మరణను ఎగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయి వారి జ్ఞానము భూమి మీద నుండి కొట్టిడుకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతుల మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలోనూ వారు విడిపించును. విరిగి ఆ హృదయముతో గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారికి ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. హల్లెలూయా. ప్రేమిని వాళ్ళరా, ముందు గతి నీకు రావాలని, ముందు గతి నీ ఆశ భంగం కానేరకుండా ముందు గతి నీకు రాలేవంటే నీవు చెడ్డ మాటలు పలకూడదు, కపట మాటలు పలకూడదు, నీవు కీడు చేయకూడదు, నీవు మేలు చేయాలి, నీవు మంచి చేయాలి, నీవు సమాధానముగా ఉండాలి, నీవు జ్ఞానము కలిగి ఉండాలి, నీవు చెడ్డవాడిగా ఉండకూడదు, నీవు కపటంగా నువ్వు ఆలోచించకూడదు. ఇవన్నీ నువ్వు చేయగలిగితే ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని సొలొమోను జ్ఞాని అయిన సొలొమోను సెలవిచ్చిన రీతిగా ఈరోజు ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే ముందు గతి నీకు రానే వచ్చును గాక. నీ ఆశ భంగము కానేరకుండా ఉండినట్లుగా మన ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రేమిని వాళ్ళ ఈ మాటలు విన్న ఎవరైనా సరే, ఏ స్థితిని నువ్వు కోల్పోయావో, ఏ స్థానాన్ని నువ్వు కోల్పోయావో, ఏ పరిస్థితులు నువ్వు కోల్పోయావో, ఏ ఆస్తి అంతస్తులను కోల్పోయావో, ఏ బాంధవ్యాలను నువ్వు కోల్పోయావో, ఏది నువ్వు కోల్పోయినా, ఏది నష్టపోయినా నిశ్చయముగా ముందు గతి నీకు రానే వచ్చును గాక. నీ ఆశ భంగము కానేరకుండున్నట్లుగా మన ప్రభు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ప్రశస్తమైన రాత్రి బట్టి ప్రభు నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా నీ కృపలో దాచి క్షేమాన్ని ఇచ్చావు నైనా. ఈరోజు కూడా చక్కటి వాక్యము అన్నిటికీ కృప చూపించారు, అందుని బట్టి నీకు స్తోత్రం నైనా. ఎందరైతే ఈ మాటలు విన్నారు వాళ్ళందరి జీవితంలో ఈ మాటల్లో వాళ్ళ వినికిలో ఫలభరితంగా మార్చడం ప్రార్థిస్తున్నా. అయ్యా, వారి జీవితంలో కార్యాలను జరిగించే భాగ్యాన్ని తెచ్చిన ప్రార్థిస్తున్నాను ఆయన. అయ్యా, వారి జీవితంలో ఈ మాటలు స్థిరపరచని దృఢపరచమని, వారి మాటల ప్రకారం జీవించే భాగ్యాన్ని తెచ్చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.